పాడుతా తీయగలరు తర్వాతి గాయని వైష్ణవి దమ్మ. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ ఘంటసాల మాస్టర్ పాడిన పాట. చదువుకున్న అమ్మాయిలు సినిమా నుంచి వినిపించని రాగాలి. టిపికల్ రాజేశ్వరరావు గారి పాటలు వస్తున్నాయి వరుసగా, చాలా సంతోషం. కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే, తొలి చూపులు నాలోనే చిగురించే దీపాలే, తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే, చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే, వలచే మనసే మనసు వినిపించని రాగాలే. బలపే వసంతములా పులకించి పూచినది, బలపే వసంతములా పులకించి పూచినది, చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి, విరిసే వయసే వయసు వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే. ధన్యవాదాలు. ఏం చెప్పను తల్లి, నీ గాత్రం ఎంత విలక్షణంగా ఉందో నువ్వు ఇప్పుడు పాడిన పాట కూడా అంత విలక్షణంగా పాడా. ధన్యవాదాలు. అంతే, ఇంక నేనేం చెప్పదలుచుకోలేదు. అంత హాయిగా ఉంది, అంత శుభ్రంగా ఉంది, అంత బాగా ఉంది. నేను ఇప్పుడే మీ మెంటోర్తో మాట్లాడుతున్నాను. మోహన స్కేల్ తీసుకొని ఎక్కడన్నా చిన్న చితక వేరే నోట్స్ మిక్స్ చేస్తారు. ఆ మధ్యమం ఆయన వాడకుండా ఉంటారు. బహుశా అన్నపూర్ణ వాళ్ళు అడుగుతారు, రాజేశ్వరరావు అని, మధుసూదన్ రాజేశ్వరరావు అక్కడ ఏదో మనం మామూలుగా వాడే నోట్ మిస్ అయినట్టున్నామే అని గుర్తు చేస్తారేమో అని అనిపిస్తుంది. మామూలుగా మధ్యమం లేదు మోహన్లో. చెలరేగిన తెమ్మెరలే, ఎంత బాగుంటుందో ఆ ప్లేస్. మేమందరం అలా కాచుకునేవాళ్ళం. ఆ పాట వచ్చినప్పుడు ఎక్కడన్నా ఈయన వాడకుండా ఉంటారా, మధ్యమం రాదా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. కరెక్ట్గా ఆ ప్లేస్లో వచ్చేది. ఎంత మంచి పాట. ఆ సుశీల గారిది అప్పుడు ఆ గాత్రం ఆ తీగలాగా, ఒక వెండి తీగలాగా ఉండేది. అలా నీ గాత్రం కూడా అలా అనిపించిందమ్మా నాకు. చాలా చక్కగా పాడా. శుభం. పాడుతా తీయగలరు తర్వాతి గాయకుడు బాలకృష్ణన్ నాయర్. బాలకృష్ణన్ ఎంపిక చేసుకున్న పాట కొసరాజు రాఘవ చౌదరి గారి రచన, సంగీతం గానం ఘంటసాల మాస్టర్. గోలు గోపన్న సినిమా నుంచి వినరా వినరా నరుడా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా, వినరా వినరా నరుడా.
ఘోర పామరుడా అల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయ్ నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్ నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా ఒళ్ళే ఢంకాలకు నాదం పుట్టించునోయ్ వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా ఇంత గొప్ప సాహిత్యం ఆయన ఇంత గొప్పగా రాశారు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు 16 అణాల తెలుగు రైతు బిడ్డ ఆయన మహానుభావుడు ఎన్ని గొప్ప పాటలు రాశాడు దీనికి ఆవుని గురించి ఇంత అందంగా చాలా చాలా సరళమైనటువంటి రీతిలో చెప్పినవాళ్ళు మామూలుగా ఎవరైనా కూడా ఎక్కువగా పూజ చేసుకునేవాళ్ళు పూజ చేసుకునే సమయం లేకపోతే గోమాతకు నమస్కరిస్తే చాలంటారు అందరూ దేవుళ్ళు గోమాతలో ఉన్నారని ఒక ప్రతీతి అన్నమాట కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను అక్కడి నుంచి ఒకసారి పాడినా కల్లా కపటం ఎరుగని గంగి గోవును అది గంగి ఆ గంధరం షార్ప్ కాకూడదు నీకు అర్థమైందా గంగి అలా వినపడుతోంది గంగి పాడు మళ్ళీ పాడు కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను కంటిన్యూ చేయండి పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను క్లీన్ ఆవు పాలంతా క్లీన్గా ఉంది ఇప్పుడు పాడింది ఇంతకుముందు పాడుతున్నప్పుడు కొంచెం అటు ఇటు అయిందనమాట అంతే తర్వాత వినరా ముందు ఒక ఆలాపలాగా పాడావు కదా అది ఒకసారి ఓ ఆల్మోస్ట్ దేర్ ఆ సంగతులన్నీ కొంచెం క్లీన్గా రాలేదు అప్పుడు ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఓపెనింగ్ అదే కదా ఎలా ఉంటుంది మాస్టర్ వాయిస్ అక్కడ ఓ అట్లా ఉంటుంది వాయిస్ ఆయన వాయిస్ ఆ సంగతులన్నీ కొంచెం క్లీన్గా ఉండాలి అంతే మిగతా అంత బాగానే ఉంది కాస్త శృతి అక్కడ ఇక్కడ శుభం నాయర్ గారు వెళ్ళండి ధన్యవాదాలు